హాయ్ అండి అందరికి, దిస్ ఇస్ రాజ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ బాగున్నారు, బాగుండాలి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూరజ్, నిజంగా చాలా నాకు తెలిసి ఒక 1 వీక్ అయిపోయింది మనం మాట్లాడుకొని నా వీడియో పెట్టి. సో మళ్ళీ మీతో ఏదైనా ఒక మంచి విషయం డిస్కస్ చేయాలని వచ్చాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు చాలా బాగుండాలి కూడా. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. నేను అలా తిరగడానికి వచ్చా ఈ ఏరియా. నేను ఎప్పుడైనా కొంచెం మనసు డిస్టర్బెన్స్ గా ఉన్నా, లేదంటే కొంచెం బోర్గా ఫీల్ అయినా కానీ ఏరియాకి వస్తా. చూడండి, చాలా బాగుంటుంది ఏరియా. ఇదంతా వాటర్, అదే చెరువు అండ్ ఆల్ గ్రీనరీ అంతా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఈరోజు మీతో చాలా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని వచ్చాను. సో ఇది నాకు తెలిసి చాలా మందికి తెలియదు అనమాట. October 13 అంటే ఆల్రెడీ జరిగిపోయి ఆల్రెడీ 3-4 డేస్ అయింది. బట్ వీడియో చేద్దాం అనుకున్న దాని మీద. సో నేను ఏంటంటే నా యూట్యూబ్ ఫ్యామిలీకి, నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీకి అందరికీ మోటివేట్ చేయాలని నేను ఎప్పుడు అనుకుంటా. బికాస్ నా లైఫ్లో నేను చాలా నేర్చుకున్నాను. సో ఆ నేర్చుకునే విషయాలు మీకు చెప్పాలి. సో అలాంటి సిచ్యువేషన్స్ని ఎలా ఎదుర్కోవాలని మీకు చెప్పాలి. మేబీ అందరి లైఫ్లో కూడా ఏంటంటే బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. తర్వాత మనం ఎదుర్కోలేని, మన వల్ల కాని సిచ్యువేషన్స్ మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో వాటి వల్లే కదా మనం చాలా నేర్చుకుంటాము. సో అవన్నీ వస్తాయి. సో అవన్నీ నాకు జరిగింది ఏంటి, ఆ సిచ్యువేషన్ నేను ఎట్లా హ్యాండిల్ చేయగలిగాను, సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే October 13 అనేది ఓల్ ఫెయిల్యూర్ డే అంట. నాకు నిజంగా అంటే మొన్ననే తెలిసింది, బట్ మీతో డిస్కస్ చేయాలనుకున్నా, బట్ కుదరలేదు. ఆ రోజు కొంచెం బిజీ ఉండి. సో దాన్ని ఈరోజు మీకు చెప్తా. నాకు తెలిసి October 13 ఓల్ ఫెయిల్యూర్ డే అని ఎవరికి, నాకు తెలిసి 99 పీపుల్కి తెలియదు ఫెయిల్యూర్ కూడా ఒక రోజు ఉంటుందా అని చెప్పేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరు లైఫ్లో ఏదో ఒకసారి ఫెయిల్ అయ్యే ఉంటారు. మేబీ గుడ్ ఆర్ బ్యాడ్. ఏ జీవితంలో ఎవరైనా సరే ఏ విధంగానైనా సరే లైఫ్ బిల్డ్ చేయడంలో ఫెయిల్ అయి ఉంటారు, లవ్లో ఫెయిల్ అయి ఉంటారు, లైఫ్లో ఫెయిల్ అయి ఉంటారు అని అలా అనుకుంటారు. బట్ లైఫ్లో ఇప్పుడు ఫెయిల్ గారు. తర్వాత ఏదైనా మంచి అచీవ్ చేయాలి, మంచి లైఫ్ని పొందాలి అని దాంట్లో ఫెయిల్ అయి ఉంటారు. తర్వాత ఏదైనా ఒక కాంపిటీషన్స్లో ఫెయిల్ అయి ఉంటారు. సో చాలా చాలా విషయాల్లో ఫెయిల్ అయి ఉంటారు. బట్ థింక్ ఈజ్ దాట్ మనం ఎన్ని ఫెయిల్యూర్స్ అయితే అంత స్థాయికి ఎదుగుతాము. యాక్చువల్గా ఈ ఫెయిల్యూర్ డే అనేది మనకి ఐర్లాండ్లో ఫస్ట్ వాళ్ళు పెట్టుకున్నారనమాట. అది ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయింది. సో రియల్లీ గ్రేట్ అనమాట. నిజంగా ఫెయిల్యూర్ కూడా ఒక రోజు ఉండడం అనేది రియల్లీ సచ్ ఏమంటారు దాన్ని, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో నిజంగా గ్రేట్. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ డే గురించి చెప్పాలనుకుంటే, ఇది కూడా ఒక ఐర్లాండ్ ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ దాన్ని పెట్టారు, ఇట్లా పెడదామని చెప్పేసి. సో గుర్తుపెట్టుకుని October 13 ఒక ఫెయిల్యూర్ డే అని అంటే అదొక లెసన్ లాంటిది. ప్రతి విజయంలో, ప్రతి దీంట్లో కూడా మనం చేయాలనుకున్న ప్రతి దాంట్లో మనం ఒక్కసారైనా ఫెయిల్ అయితే గానీ మనకు సక్సెస్ రాదు. డెఫినెట్గా ఎవరు కూడా ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ గారు. మేబీ ఒక 0.0001% ఎక్కడో ఉంటారు. కొంచెం బాగా పీక్స్లో లక్ అనేది ఉండే వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు డెఫినెట్గా, ఫెయిల్యూర్ లేకుండా. బట్ ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతారు. అట్లనే నా లైఫ్లో కూడా నేను చాలా ఫెయిల్యూర్ చూసిన. బట్ దాని నుంచి నేను ఎంతో కొంత నేర్చుకున్నా. ఇప్పుడు ఈరోజు ఒక అబ్దుల్ కలాం గారు కానీ, లేదంటే ఇస్రోని అది చేయడానికి, దాన్ని సక్సెస్ అవ్వడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చాయనికి. ఈరోజు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక విరాట్ కోహ్లీని తీసుకుందాం, MS ధోనిని తీసుకుందాం, లేదంటే ఎడిషన్ గారిని తీసుకుందాం. వీళ్ళందరూ పెద్దలు కూడా చాలా ఫెయిల్యూర్స్ పొందిన వాళ్ళే, చాలా ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళే ఈరోజు ఎంత ఇంప్రూవ్మెంట్ అయ్యి ఎంత సక్సెస్ అయిన వాళ్ళు. సో నేనేమంటున్నా అంటే, నా లైఫ్లో నేను కూడా ఫెయిల్యూర్స్ నాకు ఉన్నాయి. అది నాకు ఒక లెసన్ లాంటిది. వాటి నుంచి మనం ఎంతో కొంత నేర్చుకుంటాం. చూడండి, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి ఎవరైనా, అందులో ఆ ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో చాలా క్వశ్చన్స్లో మనం చాలా క్వశ్చన్స్ మాక్సిమం చెప్తాం, కానీ అక్కడ 1, 2, 3 కొన్ని మిస్ అవుతాం. మనం ఎప్పుడు విననివి, ఎప్పుడు చూడనివి వాళ్ళు అడుగుతారు. సో దానికి ఏమవుతుందంటే మన మైండ్ బ్లాక్ అయిపోతుంది. అమ్మో, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయా దీంట్లో అని చెప్పేసి.
సో అలాంటి క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఏంటంటే దాని నుంచి మనం ఫెయిల్ అవుతాం, మనం చెప్పలేకపోతాం. సో దట్ ఈస్ కాల్డ్ ఫెయిల్యూర్ అనమాట. చెప్పలేక ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయని ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మనం దాన్ని కూడా కవర్ చేసుకొని దాన్ని కూడా మనం నేర్చుకొని వెళ్తాము. సో దానివల్ల ఏంటంటే నేర్చుకుంటాం. ఒక ఫెయిల్యూర్ అయితే మనం ఖచ్చితంగా ఫెయిల్యూర్ నుంచి డెఫినెట్ గా మనం నేర్చుకుంటాం. సో ప్రతి ఒక్కరు ఫెయిల్ అయితేనే సక్సెస్ చాలా గట్టిగా ఇవ్వగలుగుతారు. ఫెయిల్ అయినోడు ఎప్పుడు కూడా చెడ్డోడు కాదు, ఫెయిల్ అయినడు ఎప్పుడు కూడా చేతగనుడు కాదు. ఫెయిల్యూర్ ఎప్పుడైనా సరే ఫెయిల్యూర్ అయిన ప్రతి ఒక్కడు కూడా ఖచ్చితంగా సక్సెస్ ని కొడతాడు. ఫెయిల్యూర్ అయ్యారని చెప్పేసి మీరు ఫెయిల్ అయ్యారని చెప్పేసి దిగులు చెందకండి, డిసప్పాయింట్ కాకండి. ముందు రోజులు ఉంటాయి, డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. ఏ పనిలోనైనా ఫెయిల్ అయితేనే మీకు సక్సెస్ వస్తుంది. ఇది ఒక సీక్రెట్ అనమాట సక్సెస్ కి. సో దానికోసం అని చెప్పేసి ఐలాండ్ స్టూడెంట్స్, ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏమన్నారంటే ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కి ఒక మెట్టు. సో ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అవ్వాలి. సక్సెస్ అనేది ఒక 10 మెట్ల పైన ఉంటే ఫస్ట్ మెట్టు ఫెయిల్యూరే. సో ఆ ఫెయిల్యూర్ని దాటుకుంటా పోతేనే మనకు సక్సెస్ అనేది ఉంటుంది. సో నా ఫ్యామిలీకి, నా యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ నేనేం చెప్తున్నా అంటే ఫెయిల్యూర్ అయ్యారని చెప్పేసి దిగులు చెందకండి. ఫెయిల్యూర్ అయ్యారు అని చెప్పేసి అసలు డిసప్పాయింట్ అయ్యి ఏదేదో చేసుకోవడాలు గట్రా చేసుకోకండి. ఫెయిల్యూర్ అనేది ఒక మొదటి మెట్టు సక్సెస్ కి. మీరు ఎంత బాగా ఫెయిల్ అయితే అంత బాగా ఫ్యూచర్ లో సక్సెస్ అవుతారు. అలా అని చెప్పేసి కావాలని ఫెయిల్ అవ్వమని చెప్పట్లేదు. మీ ఎఫర్ట్స్ మాక్సిమం ఏ పని చేస్తున్నారో మీ ఎఫెక్ట్స్ మాక్సిమం దానిపైన పెట్టాలి. పెడితేనే సక్సెస్ అనేది మీకు వస్తుంది. ఖచ్చితంగా మాక్సిమం ఎఫెక్ట్స్ పెడితే ఫెయిల్ అవుతారు. డెఫినెట్ గా ఫెయిల్ అయిన దాంట్లో మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు, ఇంకొకసారి అది చెయ్యరు. సో ఫెయిల్యూర్ అనేది ఒక కీ సక్సెస్ కి. డెఫినెట్ గా మనం ఫెయిల్ అవ్వడం అనేది మనం కోరుకున్న జరగకపోవడమే కదండి ఫెయిల్యూర్ అనేది. సో ఏంటంటే మన కోరికలు పెద్దగా ఉంటాయి, బట్ దానికి తగ్గట్టు మనం ట్రై చేయాలి, దానికి తగ్గట్టు మనం ప్రయత్నించాలి. సో డెఫినెట్ గా మనకి సక్సెస్ అనేది వస్తుంది. సో ఫెయిల్యూర్ అనేది మన లైఫ్ లో ఒక పార్టే తప్పించి ఫెయిల్యూర్ అనేది పర్మనెంట్ కాదు. అలా అని చెప్పి సక్సెస్ కూడా పర్మనెంట్ కాదు. సో వన్స్ మనం సక్సెస్ అయ్యామంటే మాత్రం డెఫినెట్గా అది లైఫ్ లాంగ్ మనం సుఖపడతాం. సో నా జీవితంలో కూడా చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను డిస్కస్ చేస్తా. అండ్ వన్స్ ఒక్కసారి మీకు సరైన గట్టి ఫెయిల్యూర్ తగిలిందనుకోండి, మీ లైఫ్లో అంతే గట్టి, దానికి త్రిబుల్ సక్సెస్ అనేది మీ లైఫ్లో వస్తుంది. నేను నమ్ముతాను అది. సో డెఫినెట్గా ఇంకోటి ఏంటంటే నేను నా లైఫ్లో ఏం ఫెయిల్యూర్ అయినా ఏంది అనేది మీకు డిస్కస్ చేసి చెప్తాను. అండ్ జీవితంలో నేను ఎంత ఫెయిల్ అయ్యానో అంతే గ్రేట్గా, అంతే గొప్పగా, అంతే గట్టిగా నేను సక్సెస్ ఇస్తాను డెఫినెట్గా అది. సో నాకు బాగా గుర్తు, నా లైఫ్లో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, బట్ ఒక ఇంటర్వ్యూలో, జాబ్ ఇంటర్వ్యూ, ఇంకా వేరే ఇంటర్వ్యూ అనుకోకండి. సో బాగా కష్టపడ్డాను, బాగా ఇంటర్వ్యూ ఇచ్చాను, వెరీ గుడ్. కానీ లాస్ట్ మినిట్లో ఒక క్వశ్చన్కి నా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది. అంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి ఆ క్వశ్చన్కి ఇంకా చెప్పలేకపోయిన తర్వాత నాకు ఇంకా అంటే సెలెక్ట్ అయిపోయాను, బట్ ఏంటంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. బికాస్ అంత బాగా చదివి అంత బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను, నేను ఎందుకు ఇవ్వలేకపోయినా నా బెస్ట్ అని చెప్పేసి. ఇంకా లాస్ట్ ఏంటంటే నైట్ అంతా నిద్ర పట్టలేదు. ఇంకా ఎందుకు ఇట్లా అయింది అని చెప్పేసి తర్వాత ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరు ఒక మాట చెప్పను, మన సక్సెస్కి ఎవరు సపోర్ట్ రారు. సో మన ఆత్మ విశ్వాసం మనకు ఉండాలి. మనకే సపోర్ట్ తీసుకోవాలి, మనం స్టాండ్ తీసుకోవాలి. అర్థమైందా? ఒకళ్ళు సపోర్ట్ చూసుకొని మనం సక్సెస్ అవుతామంటే అది అవ్వలేం. ఓకేనా? ఒకళ్ళు సపోర్ట్ చూసుకొని ఒకళ్ళని ఇచ్చేసుకొని సక్సెస్ ఎక్కువ రోజులు ఉండదు. మనల్ని మనం నమ్ముకొని మనం గోల్ చేరుకుంటే సక్సెస్ అనేది ఎప్పటికీ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే సో మనల్ని మనం నమ్ముకోవాలి, మనం నమ్ముకుందాం. మీరు నమ్ముకోండి. ఆ సక్సెస్ అనేది గొప్పగా, గట్టిగా, పర్మనెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు కానీ నేను చెప్పేది ఒకటే, నైట్ ఫ్యామిలీకి ఎవరికైనా సరే, ఎవరిని నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఏ కష్టం వచ్చినా ఒకరు వచ్చి తీరుస్తారు, ఒకరు వచ్చి మనకు ఆదరిస్తారు అని చెప్పేసి ఒకరి మీద ఆధారపడకండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, హ్యాపీగా ఉండండి. ఫెయిల్యూర్స్ అనేవి లైఫ్లో వస్తుంటాయి, పోతుంటాయి, బట్ సక్సెస్ కూడా వస్తుంటది, పోతుంటది. కానీ మీరు కొట్టే సక్సెస్ అనేది మీ లైఫ్లో ఉండిపోవాలి. మీ ఫ్యామిలీకి, మీకు అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అంత గొప్పగా ఉంటుంది మీకు సక్సెస్, అంత బాగా నేర్చుకుంటారు జీవితం అంటే ఏంటో. సో జీవితం అంటే ఏంటో అని తెలిసిన రోజు సక్సెస్ మీ వెనకే పరిగెత్తుకుంటూ వస్తుంది. మీరు సక్సెస్ వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళడం కాదు.
కష్టం అంటే ఏంటో తెలిసేటప్పుడు పైసలు మీ వెనకే పరిగెత్తుకుంటూ వస్తాయి. కష్టపడండి. డబ్బులు సంపాదించాలంటే కష్టపడాలి. ఇంకొకటి ఏంటంటే షార్ట్ కట్లో వచ్చే డబ్బులు ఎప్పటికీ మనకు పర్మనెంట్గా ఉండవు. కష్టపడి వచ్చే డబ్బులే మనకు ఉపయోగపడతాయి, మనకు పర్మనెంట్గా ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. నా ఇన్ఫర్మేషన్ ఇంకా నేను చెప్పే విషయాలు మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నా. నేను ఎవరికి చెప్తున్నానంటే మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఎవరైనా ఫెయిల్యూర్స్ వచ్చి డిసప్పాయింట్ అయిపోయి బాగా ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, సో అదంతా యూజ్లెస్ అనమాట. ఫెయిల్యూర్ అయితే మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ గొప్పగా ట్రై చేయండి, ఇంకా గొప్పగా ట్రై చేయండి. సక్సెస్ మీ వెనక్కి పరిగెత్తుకుంటూ వస్తుంది. డిసప్పాయింట్ అవ్వకండి, ఎప్పుడు హ్యాపీగా ఉండండి. ఇది రాజ్ నా యూట్యూబ్ ఫ్యామిలీకి నేను ఇచ్చే ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.